మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మరి మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. యెహెజ్కేలు గ్రంథం 37:26. వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచుతాను. ఏ స్థలాన్ని? ఆయన పరిశుద్ధ స్థలాన్ని. ఎందుకు ఉంచుతాను అంటున్నాడు? ఏంది తెలుసా? నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యం ఉంచదను. ఎప్పుడు చేస్తాడైనా? ముందుగా మనం స్థిరపరుస్తాడంట, మనల్ని విస్తరింపజేస్తాడంట. ఆయన పరిశుద్ధ స్థలం నిత్యము అంటే ఆయన మందిరం నిత్యం ఉండేలా మనం చేస్తున్నాం గాక. హల్లెలూయా. ఎప్పుడు మనం ఉంచుతాడంటే మనం స్థిరపరిచి మనం విస్తరింపజేసి ఆ పరిశుద్ధ ఆ యొక్క మందిరంలో మనల్ని నిత్యం ఎప్పుడు కూడా మందిరం కనపడేలా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, దేవుని చిత్తం జరిగించాం, దేవుని ఇష్టం మన సొంత ప్రయత్నం సొంత మాటలు జరిగించుకుంటూ ఉంటున్నప్పుడు ఏం చేస్తాం? ముందుగా దేవుని మందిరం మనం స్థిరపరచబడాలి. స్థిరపరిచినప్పుడు ఏం చేస్తాం? మనం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, విస్తరింపజేస్తాడు. తూర్పు నుంచి పడమతో విస్తరింపజేస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిత్యము మనం ఉంచేలాగా దేవుడు మనకు చేసును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? 27 నా మందిరం వారికి పైగా నుండును, నేను వారి దేవుడైందును, వారు నా జనులైందును. ఎప్పుడండి? ఆయన నా మందిరం మన పైన ఉంటుంది, నేను వారి దేవుడైందును. ఎవరండి ఆయన? ఎప్పుడైతే మనం స్థిరపడతాం, ఎప్పుడైతే విస్తరించబడతామో ఆయన పరిశుద్ధ స్థలం నిత్యం ఉంటాం. లేక ఆయన మందిరంలో మనం ఉండేలాగా నేనే వారి దేవుని ఎందును, వారిని ఆ జనులైందును. మనం ఎప్పుడు కూడా నిత్యం ఆయన జనులైందుము, నిత్యం కూడా ఆయనే మన దేవునికి ఎవరు లేడు. కాబట్టి మనం స్థిరపరిచి మన విస్తరింపజేసి మన మధ్య పరిశుద్ధ స్థలం నిత్యము ఉండే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే నిత్యంగా ఆయన పరిశుద్ధ స్థలము నిత్యం నీ మీద ఉంచి నేను విస్తరింపజేసి ఆశ్రయించే కృప దేవాదేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన నెలలోకి అడుగుపెట్టాం, మరొక నూతన దినముకు అడుగుపెట్టి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. అసలు ఈ దినం జరుగుతండి. నేను వారం అంతా కాచిక ఈ దినము ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో శుక్రవారం ఆరాధన ఘనంగా మహిమకరం జరిగించు. మా మందిరంలో జరిగే ఆరాధన దీవెనకరంగా జరగలే అనేక మంది సమయం దయచేసి ప్రభా, నీ పరిశుద్ధ స్థలం నిత్యము కనపడే కూడా ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి సమయం దయచే, వాళ్ళ యజమానుల హృదయాలు మార్చండి, యజమానులకు మంచి హృదయం బిడ్డలు మందిరానికి వెళ్ళేలాగా సమయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ దినం జరుగుతున్న ఆరాధనలన్నీ ఘనంగా జరిగించి ప్రభావ, మహిమకరంగా జరిగి నీ నా మహిమ జరిగి సహాయం అనేక నడిపించి వచ్చిన ఏ బిడ్డలో ఏ బలహీనతో, ఏ బంధకాలతో, ఏ సమస్యలతో, ఏ ఇరుకులతో, ఏ ఇబ్బందులతో వస్తున్న అన్నిట్లు విడిపించండి ప్రభావ. ప్రతి కీడుని మేలుగా మలచండి, దుష్టుని ద్వారా ఆత్మీయంగా బలపరచండి ప్రభావ. నీ పరిశుద్ధాత్మ నీ బిడ్డపై కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నీకు బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో ముట్టండి, స్వస్థ కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. చేతబడి చెల్లంగా మంత్రశక్తి బాధపడుతున్న విడుదల దాచండి. పనులు ఎక్కడ మంచి పనులు దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. గర్భాలు వచ్చి నార్మల్ వచ్చిన సహాయం చేయండి అయ్యా. జీతాల విషయంలో కూడా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించి మీరే కార్మికులు భద్రపరచమంటారు. ఇదిగో నాయన, ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం, ఇరాన్ ఇస్రాయల్ దేశ యుద్ధం ఆపండి ప్రభా. కరువుల్ని పేదరికాన్ని తీసండి. అనేక మంది అనాథ బిడ్డలు అయిపోతాం, మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా. మీ కృప మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచే కృప చెప్పండి. నీ పరిశుద్ధ స్థలం నిత్యము మా మధ్య ఉండే కృప మాకు దయచేయమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుతామని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు. మిమ్మల్ని మీ కుటుంబం బాగా దీవించిన గాక. వందనాలు. ఆమేన్.